హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియో అండి. మేమైతే చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. చార్మినార్ దగ్గర షాపింగ్ చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మదీనా, ఇవన్నీ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. మదీనాలో శారీస్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయన్నమాట కాస్ట్. అక్కడి నుంచి మళ్ళీ బేగం బజార్ కూడా వెళ్ళాము. బేగం బజార్స్ అన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూపిస్తానండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు, కొత్తగా వెళ్ళే వాళ్ళకి కానీ ఇదివరకు వెళ్ళిన వాళ్ళకి కూడా కొన్ని షాప్స్ మేబీ తెలియకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళకి, ఇంకా ఏదైనా శారీ బిజినెస్ చేసే వాళ్ళకి, టైలరింగ్ వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మేము చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళామండి. డైరెక్ట్గా బస్సులో కూకట్పల్లి నుంచి ఇక్కడైతే దిగామన్నమాట. సో అక్కడి నుంచి మనము అక్కడంతా చూస్తూ అవన్నీ షాపింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడంతా చీప్గానే ఉంటాయి మ్యాక్సిమం, మీకు తెలుసు కదా, కాస్ట్ అన్నీ రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట. సో అక్కడైతే మీకు స్టార్టింగ్ చూపించాను కదండి నేను లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇది మనకి చార్మినార్కి అటు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. నేను లేడీస్ని చున్నీ లేకుండా లోపలికి రానియట్లేదు. అంటే జీన్స్ వేసుకున్న వాళ్ళని, ఇంకా లెగ్గింగ్ టాప్ వేసుకున్న వాళ్ళని, అలా అసలుకి చున్నీ వేసుకొని రండి అని చెప్తున్నారు. ఒక లేడీ కానిస్టేబుల్ ఉండి జీన్స్ వేసుకున్న పిల్లల్ని అయితే కొంతమందిని ఆపేశారు అక్కడే. ఇది మేబీ తెలియకపోవచ్చు, ఏమన్నా కొత్తగా పెట్టారు రూల్, నాకు తెలీదు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు లేదండి అలా, ఇప్పుడు పెట్టారనమాట. అక్కడికి వెళ్ళి పిక్స్ దిగాలన్నా అవి చూడాలన్నా వాళ్ళు చున్నీ వేసుకోండి, స్కార్ఫ్ వేసుకోండి అని చెప్తూ ఉన్నారు. సో చూసారు కదండి, మేమైతే అక్కడ చార్మినార్ దగ్గర షాపింగ్ అయితే చేసేసుకున్నాం. కొన్ని ఐటమ్స్ కావాల్సినవి తీసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మదీనాలో తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ శారీస్ అవి ఇవి కొన్ని తీసుకున్నామండి. అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కామన్నమాట బేగం బజార్కి వెళ్దామని. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడి నుంచి. మదీనాలో అయితే చాలా బాగున్నాయండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, అసలు చాలా పట్టు శారీస్ కానీ చాలా చీప్ అండ్ క్వాలిటీలో ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. అసలుకి మంచి క్వాలిటీ ఉంది, కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. ఇంకా మెయిన్ ఎవరికి యూజ్ అవుతుందంటే బల్క్లుగా తీసుకుంటారు కదండి, అంటే బిజినెస్ చేసుకుంటారు కదా అమ్మడానికి, అలాంటి వాళ్ళకైతే సూపర్ అండి. చాలా మంచి ఇక మిగులుతాయి అన్నమాట మనకి డబ్బులు అనేవి. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేనైతే కాటన్ శారీస్ తీసుకున్నానండి. ఒక షోరూమ్ మొత్తం అయితే కాటన్ వాళ్ళు అక్కడ తయారు చేస్తారండి, ప్యూర్ కాటను. నారాయణపేట కానీ ఇంకా ఇక్కత్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. ప్యూర్ అన్ని రకాలు ఉన్నాయి కాటను. మీనా కాటన్ ఇవైతే మనకి బయట 450, 500, అక్కడ 180, 200 ఉన్నాయండి. ఇంకా సెట్స్ వారీగా తీసుకుంటే మనం ఇంకా తక్కువ కాస్ట్ పడుతున్నాయి అనమాట. ప్యూర్ కాటన్ చాలా బాగా అనిపించింది. అయితే అక్కడ బిజినెస్ చేసే వాళ్ళైతే బల్క్లో చాలా బాగా తీసుకెళ్తున్నారు. వాళ్ళకి చాలా రీజనబుల్ కాస్ట్ పడుతుంది. బయట మనకి 1000 అమ్ముకుంటేది అక్కడ మనకి 300 వస్తుంది. మీరు 500కి అమ్ముకున్న తీసుకెళ్ళి బయట 200 మిగులుతుంది శారీ మీద. చాలా బాగా అనిపించింది అక్కడైతే మాత్రం. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము బేగం బజార్ అయితే వచ్చామండి. ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు సండే అయిపోయి ఎక్కువ షాప్స్ లేవండి, క్లాత్ షాప్స్ కూడా. సో మేము ఇంకా టైలరింగ్కి సంబంధించి కొన్ని అయితే తీసుకున్నాము. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఫాల్స్, లైనింగ్స్ ఇవి కూడా వాళ్ళు బల్క్లోనే ఇస్తున్నారండి, సపరేట్గా ఇవ్వట్లేదు. అలా తీసుకుంటే వాళ్ళకి తక్కువ పడుతుంది అనమాట, చాలా తక్కువ పడుతుంది. టైలరింగ్ షాప్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నైటీస్ కానీ, నైటీస్ కూడా ఎంత బాగున్నాయండి. ఇన్నర్స్ కానీ నైటీస్ కానీ. ఈ నైటీస్ మనకి బయట అయితే నేను షోరూమ్స్లో అడిగితే 1000+ చెప్పారండి. అక్కడ 300, 400 ఉన్నాయి. సేమ్ క్వాలిటీ. నాకు భలే అనిపించింది. కాకపోతే నా సైజులు ఇవన్నీ XL, XXL ఉండే, అందుకే నేను తీసుకోలేదన్నమాట. కానీ చాలా బాగున్నాయి అయితే. చూశారు కదా, ఇక్కడైతే మేము క్లాత్స్ అయితే తీసుకున్నామండి కొన్ని పిల్లలకి. అలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి, నేను కూడా వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను, వైట్ డ్రెస్ స్టిచ్ చేసుకుందామని చెప్పేసి. సో చూశారు కదా, అక్కడ అది 5th ఫ్లోర్లో ఉన్నాయండి అవన్నీ. కిందకు వస్తే మనకి ఇలా ఉందన్నమాట. సో చూశారు కదా, అప్పటికి లేట్ అయిపోయింది. సండే కదా, వాళ్ళు షాపు క్లోజ్ చేస్తారంట, సండే ఎక్కువసేపు ఓపెన్ ఉండదని చెప్పారు. సో ఇలా అనమాట. కింద మొత్తం ఈ లైనింగ్స్ ఉన్నాయి, పైన 2nd ఫ్లోర్లో మనకి ఫాల్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంక అక్కడి నుంచి అవి తీసుకొని ఇలా ఈ మిషన్ సామాన్ ఉండే షాప్కి వచ్చామండి. ఇక్కడ కూడా అలాగే బల్కుల్లో చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి, చాలా రీజనబుల్ అనిపించింది. మొత్తం అన్ని రకాలు, ఈ ఐటమ్ ఉంది లేదు, మిషన్కి సంబంధించింది, సిజర్స్ ఇవన్నీ ప్రతి ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్తే మనకి చాలా అండి. లేడీస్ హ్యాపీగా బస్లో ఫ్రీగా వెళ్ళేసి అన్ని షాపింగ్ చేసేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఇలా మొత్తం అన్ని జిప్స్ కానీ, థ్రెడ్స్ కానీ, బక్కలం మనం నెక్స్ట్కి వేస్తాం కదా అవి కానీ, ఫెవికిక్స్ మొత్తం అన్నీ
ప్రతి ఒక్క ఐటెం ఉంది. అన్ని బల్క్‌లోనే ఇస్తున్నారు. సింగిల్‌గా కూడా ఇస్తున్నారు ఇక్కడైతే మిషన్ షాప్స్‌లో. సో, మొత్తం స్కేల్స్ అండి. కరువు స్కేల్స్ మనం కట్ చేసుకోవడానికి నెక్స్ అట్లా ఉంటాయి కదా! సో, అలా ప్రతీదీ ఉందండి. చాలా అంటే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి కాస్ట్. మేబీ తెలిసిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారనుకో. తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. ఇలాంటి షోరూమ్స్‌కి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల మనీ చాలా సేవ్ చేసుకోవచ్చండి. చూసారా స్కేల్స్ అయితే మనకి కటింగ్‌కి ఈ స్కేల్స్ అన్నీ నెక్స్ కట్ చేయడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ వీడియోని మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.